నమస్తే. భారతీయుడు 2 రాబోతుంది. అయితే ఫస్ట్ వర్షన్ అయినటువంటి ఒక భారతీయుడు ఎంతటి సక్సెస్ అందరికీ తెలిసిందే. ఒకప్పట్లో ఆ యొక్క మ్యూజిక్ ఆల్బమ్ కావచ్చు, సినిమా కావచ్చు, దాంట్లో ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో యాక్టర్స్ కావచ్చు, వీళ్ళందరి కూడా ఒక పెద్ద హైప్ అనే క్రియేట్ చేసుకోవాలి. శంకర్ సినిమాలలో అత్యంత భారీ హిట్ అని చెప్పుకోవచ్చు కూడా భారతీయుడు. అయితే ఇలాంటి సమయంలో అసలు భారతీయుడు వెనక ఉన్నటువంటి కథ ఏంటి, బిహైండ్ ద స్టోరీ ఆఫ్ భారతీయుడు అంటే ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. భారతీయుడు అత్యంత భయంకరమైన హిట్ అని చెప్పుకోవచ్చు. అప్పట్లో అతి బాగా వసూలు చేసినటువంటి ఒక సినిమా కింద కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు దానికి దగ్గర 28 సంవత్సరాల తర్వాత ఏమో దాని సీక్వెల్, దాదాపు 30 సంవత్సరాల తర్వాత సీక్వెల్ వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి సమయంలో భారతీయుడు గురించి ఇప్పుడు చాలా రకాలైన కథనాలు కూడా వినిపిస్తూ వస్తున్నాయి. దాని గురించి కూడా ఫిలిం టీం చెప్తున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? అది సేనాపతి పాత్ర చాలా విలక్షణమైన పాత్ర. ఒక దేశభక్తుడు, మర్మ విద్య తెలిసిన పాత్రగా డిజైన్ చేసుకున్నాడు శంకర్. ఆ పాత్ర ఏమో దేశభక్తి పాత్ర. కొడుకు చందు అనే పాత్ర ఏమో అవినీతిపడు ఆర్టీఐ ఆఫీసులో ఒక లంచగొండి. ఇట్లా తీసుకున్నాడు మలిచిన పాత్రలు, ఈ రెండు పాత్రలు. ఒక డైరెక్టర్కి ఇట్లాంటి ఆలోచన వచ్చినప్పుడు ఏంటంటే మంచి హీరోతో చేద్దాం. అప్పటికే శంకర్కి మంచి పేరు ఉంది కాబట్టి ఒక పెద్ద హీరోతో చేద్దాం, స్టార్ హీరో చేద్దాం అనుకుని రజనీకాంత్ని అప్రూవ్ చేయడట. అప్పుడు రజనీకాంత్ బాగా బిజీగా ఉండటంతో ఈ సినిమాకి నేను నో అని చెప్పడంతోనే ప్రత్యామ్నాయంగా శంకర్ మధ్యలోకి ఇంకొక 2 హీరోలు ఇచ్చారు. వాళ్ళు మన తెలుగు హీరోలు. ఓకే. వాళ్ళు ఎవరంటే సేనాపతి పాత్రకి హీరో రాజశేఖర్ని, చందు పాత్రకి వెంకటేష్ని అనుకుని చేద్దామని డిసైడ్ అయిపోయాడు ఈయన. ఒక విధంగా అది వీళ్ళకి దొరికింటే మాత్రం ఆ పేరు వీళ్ళకే దక్కేది. అటు హీరో రాజశేఖర్కి, వెంకటేష్కి దక్కేది 2 పాత్రల విషయంలో కూడా. కానీ జస్ట్ మిస్ అనుకోవాలి. ఈ శంకర్ దగ్గర నుంచి కథ విన్న తర్వాత కమల్ హాసన్, అంటే కమల్ హాసన్ దగ్గరికి ముందు వెంటనే వెళ్ళాలి అతను. రజనీకాంత్తో చేద్దాం అనుకున్నాడు కానీ కమల్తో అనుకోవాలా. కానీ కమల్కి సందర్భంలో చెప్పినప్పుడు నేను 2 పాత్రలు నేనే చేస్తాను ఇది అని చెప్పి కమల్ పట్టుబట్టి మరీ చేశారట. అందువల్లే మనకి భారతీయుడు లాంటి ఒక కళాఖండం మళ్ళీ జనం ముందుకి కమల్తో వచ్చింది. కమల్ హాసన్ అంటేనే విలక్షణమైనటువంటి ఇండియాలో నాకు తెలిసి ఈ తరహాలో తెలుగు సినిమా 1931 నుంచి కూడా లెక్కైతే, లేదా ఇండియన్ సినిమా హిస్టరీ తీసుకున్నా కానీ ఏ నటుడికి కూడా ఇంత విలక్షణమైన పాత్ర పోషించిన జాబితా లేదు అసలు. అతనికి ఒక కమల్ హాసన్కే ఉంది. అయితే కమల్ హాసన్కి సినిమా రిలీజ్కి ముందే ఆ స్టోరీ వినేటప్పుడే దేంట్లోకి ఏమంటారు పరకాయ ప్రవేశం చేసి మరీ ఇన్వాల్వ్ అయ్యి వినడం వల్లే ఇలాంటి స్టోరీ ఎంపిక కూడా జరుగుతుందేమో అని చెప్పి అనుకోవచ్చేమో. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఒక పుష్పక విమానం అసలుకి పూర్తి మూకీ సినిమాని అసలుకి ఆలోచించలేరు ఎవరు. అలాంటి సినిమాని ఏదైతే తీయడం కావచ్చు, దీనికి సంగీతం శ్రీనివాస్ గారి సంబంధించి డైరెక్షన్లో కావచ్చు, అదేవిధంగా స్వాతిముత్యం, ఒక పక్కన స్వాతిముత్యం కావచ్చు, ఇంకొక పక్కన చూసుకుంటే ఎన్నో విధాలు ఒక ఏమంటారు గుణ సినిమా కావచ్చు, అలా విలక్షణమైన నటన ఏదైతే మనకి ఇంద్రుడు చంద్రుడు కావచ్చు, ఇలా తీసుకుంటూ పోతే ప్రతి ఒక్క సినిమాకి ఇంకో సినిమాకి ఖచ్చితంగా ఎటువంటి పొంతన కానీ పోలికలు లేని ఇటువంటి ఒక సినిమాని తీసుకొని చేయడంలో ఖచ్చితంగా కమల్ హాసన్ తిట్టా అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే స్టోరీ వినేటప్పుడే తన పరకాయ ప్రవేశం చేసేస్తాడు కాబట్టే సినిమాలు సక్సెస్ అవుతున్నాయని చెప్పి అనుకోవచ్చు అంటారా? 100%. అతను డీ గ్లామర్ పాత్ర అయినా ఒప్పుకునేవాళ్ళు అండి. ఇప్పుడు నాయకుడి సినిమాలో పాత్ర కమల్ హాసన్ పాత్ర ఉంటుంది, చాలా పవర్ఫుల్ పాత్ర, మణిరత్నం గారి డైరెక్షన్ వచ్చిన సినిమా. మరి అది వాస్తవంగా ఒక ఒరిజినల్ పాత్రను తీసుకుని దాన్ని మలిచి ఒక స్మగ్లర్ డాన్ పాత్ర తీసుకుని మలిచి నాయకుడు సినిమా చేశారు. మరి ఆ పాత్రలో కూడా ఆయన అద్భుతంగా పేరు వచ్చింది మణిరత్నం సినిమాల్లో. అలా చేసుకుంటే విచిత్ర సోదరులు మరి మరుగుజ్జుగా ఒక మామూలు వ్యక్తిని మరుగుజ్జుగా చూపించడం, ఆ పాత్ర చేయటం డీ గ్లామర్ పాత్రలే కదా అవి. మరి ఇవన్నీ ఒప్పుకోవడం అంటే నిజంగా గొప్ప విషయం. ఇంకోటి ఏంటంటే భారతీయుడు సినిమాలో సేనాపతి పాత్ర కోసము ఫారిన్ విదేశాల నుంచి ఒక మేకప్ ని తెప్పించి మేకప్కే 3-4 గంటలు పట్టేదట ఆ లుక్ తీసుకురావడానికి. అంత మేకప్ వేసుకుంటే చేయటం అంటే చాలా రిస్క్తో కూడింది. ఒక ఆర్టిస్టు మేకప్ కోసం అన్ని గంటలు వెచ్చించడం అంటే మరి రోజంతా షూటింగ్లో ఆ మేకప్తో కూర్చోవడం అన్నా చాలా రిస్క్ అది. మరి అది 25 ఏళ్ల క్రితం 96లో ఈ సినిమా వచ్చినప్పుడు 25 ఏళ్ల క్రితం ఆయన చేశాడు. మళ్ళీ అంత రిస్క్ని ఆయన, తన వయసు 25 ఏళ్ళు పెరిగింది. ఇక్కడ సేనాపతి పాత్ర 106 సంవత్సరాలు. ఇప్పుడు వచ్చే సేనాపతి వయసు 106 సంవత్సరాలు. మరి ఈ వయసులో కమల్ హాసన్ ఈ వయసులో 106 ఏళ్ల
మేకప్ వేయించుకుని షూటింగ్ చేయడం అంటే ఒక అరుదైన రికార్డ్ అని చెప్పాలి అది. సో మొత్తానికి కమల్ హాసన్ ఎంపిక చేసుకున్నటువంటి ఈ 2 పాత్రలు, ఏదైతే తండ్రి పాత్ర కావచ్చు సేనాపతిగా, ఇంకో పాత్ర ఏదైతే కొడుకు పాత్ర కావచ్చు, 2 చేయాలని చెప్పి పట్టు పట్టాడు అంటేనే ఖచ్చితంగా ఇది అత్యంత భారీ హిట్ కొట్టబోతుంది అని చెప్పేసి ఊహించాడు అనుకోవచ్చు అప్పట్లో. అంటే తను హిట్ కొట్టాలనే ఉద్దేశంతో చేయడం కాదు కమల్ హాసన్, ఒక విలక్షణమైన పాత్ర పోషించాలి, ఇలాంటి పాత్రలో నేనే చేయగలను, నాకు ఆ పేరు ఉండాలి అనుకుని కూడా ఉండొచ్చు. ఇండియాలో నటుల్లో ఇలా ఎన్నో రకాల పాత్రలు చేసిన, వైవిధ్యమైన పాత్రలు చేసిన ఘనత నాకే దక్కాలి అని కూడా స్వార్థం కూడా కావచ్చు. ఎందుకంటే ఆయన చేసిన పాత్ర, ప్రతి పాత్ర, ఇప్పుడు ఇంద్రుడు చంద్రుడు కానీ, మరి స్వాతి ముత్యం కానీ, ఇప్పుడు వయసు పిలిచిన సినిమాలో రజనీకాంత్ కమల్ హాసన్ చేశారు. అలాగే అందమైన అనుభవం అని ఒక సినిమా వచ్చింది అప్పట్లో, బాలచంద్ర. అంటే బాలచంద్రకి నిజంతో చెప్పాలంటే ఒక దొరికిన ఆణిముత్యం. మరి ఆణిముత్యం కే విశ్వనాథ్ లాంటి మరి ఇంకో డైరెక్టర్ చేతిలో పడింది. దాంతో స్వాతి ముత్యం కానీ, సాగర సంగమం కానీ, శుభ సంకల్పం కానీ, ఇలా చాలా సినిమాలో కమల్ హాసన్తో వచ్చింది. మరి ఏ పాత్రకు ఆ పాత్ర మనం పోల్చలేం కూడా. మరి ఒక నటుడు అంత వైవిధ్యం పాత్రలు పోయించి అప్పుడే నటుడిలో సత్తా నిరూపణ అవుతుంది. ఏదో నేను 6 అడుగులు అందగాడిని గ్లామర్గా ఉంటూ పాటలు పాడుకుంటూ ఫైట్లు చేస్తే సినిమా అనుకోవడం ఆ రోజుల నుంచి, అప్పటి నుంచి ఆ ప్రయోగాలకి వెళ్ళాడు అతను. అందువల్లే ఇవాళ లోకనాయకుడు అనే పేరుగా పిలుస్తున్నారంటే కారణం అదే. అంటే మొత్తానికి ఒకప్పుడు నిజంగా ఆ పాత్రలే హీరో రాజశేఖర్ కావచ్చు, లేదంటే వెంకటేష్ చేసి ఉంటే ఇప్పుడు సీక్వెల్ వచ్చుండేదా అంటే ఏం చెప్పేవారు? ఒకవేళ వీళ్ళు చేస్తుంటే వీళ్ళకి కూడా వీళ్ళ కెరీర్కి అది మలుపు అయ్యేది. సీక్వెల్స్ వల్ల ఉపయోగం అదే. అప్పుడు నిజంగా ఆ సేనాపతి పాత్ర రాజశేఖర్ గారు చేసుంటే ఇప్పుడు రాజశేఖర్ గారు వెనకబడిపోయిన పరిస్థితిలో ఉన్నాడు ఆయన. మళ్ళీ మీరు సేనాపతి పాత్ర చేయాలి అంటే ఆయన కెరీర్ మరీ మలుపు తిరిగేది కదా. ఇప్పుడు ఇలాంటి పాత్ర కోసమే కదా ఆయన, సరైన పాత్ర లేకే కదా ఆయన వెనకబడిపోయాడు. ఇప్పుడు సినిమాలు చేయట్లేదు, సినిమాలు తగ్గిపోయిన కారణం ఏంటంటే సరైన పాత్ర పడలా. అదే పాత్ర ఒకవేళ కమల్ హాసన్ అంత పేరు రాజశేఖర్కి వచ్చేదా లేదని నేను చెప్పలేను. కానీ ఆ పాత్ర కానీ అప్పుడు సినిమా హిట్ అయి ఉంటే, అప్పుడు వచ్చి హిట్ అయి ఉంటే, ఇప్పుడు అంకుశం లాంటి పాత్ర రాజశేఖర్కి మంచి మలుపు తిప్పింది కెరీర్ని. మరి అలాంటి పవర్ఫుల్ పాత్రలో రాలా. మళ్ళీ ఇప్పుడు అంకుశం 2 తీశారనుకోండి, మళ్ళీ రాజశేఖర్ని పెట్టి సినిమా అంకుశం 2 తీస్తే మళ్ళీ క్లిక్ అవుతారు ఆయన. రాజశేఖర్ కెరీర్లో చెప్పుకోవాలి అంటే అంకుశమే కనపడుద్ది మనకి. ఆహుతి, అంకుశం ఈ సినిమాలో ఉంటాయి. ఎవరైనా మళ్ళీ ప్రొడ్యూసర్ వచ్చి కోటి రామకృష్ణ గారు లేరు కాబట్టి ఇంకొకళ్ళు ఎవరైనా బాధ్యత తీసుకుని అంకుశం 2 సినిమా చేస్తే ఆ క్యారెక్టరైజేషనే కదా మెయిన్ ఆ పాత్ర పడటానికి, మళ్ళీ రాజశేఖర్ గారు హిట్ అవుతారు. అలాగే ఈ సినిమా ఇప్పుడు భారతి 2కి ఇప్పుడు రాజశేఖర్ గారికి వచ్చి ఉంటే, అప్పుడు చేసి ఉంటే ఇప్పుడు ఆ పాత్ర ఆయనకే వచ్చి ఉండేది. ఇక చందు పాత్ర అంటే ఎందుకంటే వెంకటేష్ గారు ఉండరు అక్కడ, దాంట్లో లేడు కాబట్టి ఇప్పుడు సిద్ధార్థ వచ్చాడు కాబట్టి ఇంకొకళ్ళు వచ్చేవాళ్ళు. అదండి. సో మొత్తానికి ఒకప్పుడు ఏవైతే ఈ సినిమాకి సంబంధించినటువంటి గుర్తులన్నీ కూడా నెమరేసుకోవడం వల్ల నిజంగా ఒక మంచి ఫీల్ అని చెప్పేసి అనుకోవచ్చు అంటారు. 100% అండి. ఇప్పుడు భారతి 2 హిట్ అవుతుందా లేదా అనేది రేపు ఈ టైంకల్లా తెలిసిపోతుంది మనకి. మనం ఎట్టో రివ్యూ చెప్తాం కాబట్టి మొత్తానికైతే మళ్ళీ వెంటనే 27 తారీఖున కలికి హిట్ అయ్యి డబ్బులు కొలగొడుతుంది. మళ్ళీ వెంటనే ఒక మంచి సినిమా రావడం, పెద్ద సినిమా రావడం అనేది ఒక విశేషంగా చెప్పాల్సి వస్తుంది. సో చూద్దాం సార్. మొత్తానికి ఒకప్పుడు భారతీయుల్లో రాజశేఖర్ అండ్ వెంకటేష్ లేకపోవడం, అది కమల్ హాసన్ కలిసి రావడం, మళ్ళీ దాదాపు ఒక 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ దీని సీక్వెల్ రావడం మాత్రం ఒక పెద్ద ఘనత అనుకోవచ్చు. సో ఈ సినిమా కూడా ఆ సినిమా లాగా అత్యంత భయంకరమైన హిట్ కావాలని అయితే కోరుకుందాం. నమస్తే.